గిరిజనుల ఉద్యమాలు, గ్రామ సభల్లో వ్యతిరేక తీర్మానాలు వ్యక్తమైన ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం వంకగారిగూడెం వద్ద నేవీ ఆయుధ డిపోకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అది ఆయుధాలు దాచుకునే డిపో మాత్రమేనని, తయారీ కాదని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. భయాందోళన అవసరం లేదన్నారు. మొత్తం 1129 ఎకరాల భూసేకరణ చేసిన 33 ఎకరాల్లోనే ఆయుధ డిపో ఉంటుందని తెలిపారు. 37 నిర్వాసిత కుటుంబాలకు పూర్తి పరిహారం ఇచ్చాకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. లోని వంకవారిగూడెం ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు కానున్న నేపథ్యంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా సరే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది నిర్మించేందుకు. మరి ఎందుకు ఈ విధంగా ముందుకు వెళ్తుంది, అసలు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, నేవీ ఆయుధ డిపోకి సంబంధించి ఎలా వెళ్తున్నారు ముందుకి? అంటే అది గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని ఇక్కడ జిలుగుమిల్లి మండలంలో వంకవరగూడెం, మడకవరగూడెం, దాట్లవరగూడెం గ్రామ సరౌండింగ్లో, ఎందుకంటే తెలంగాణకి దగ్గరగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ తీసుకురావడం జరిగింది. కానీ అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దీన్ని అపోహ చెంది కావాలనే దీన్ని ప్రాపగండం చేశారు. కానీ మేము వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇది ప్రాజెక్ట్ రావడం వల్ల సుమారు కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అలాగే జిలుగుమిల్లి గిరిజన గూడాల్లో కొంతమంది డెవలప్మెంట్ లేదు కనుక దీనివల్ల ఒక డెవలప్మెంటు, అలాగే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మంచి వైద్య సదుపాయం, చదువుకోవడానికి స్కూల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా కొద్ది వాల్యూస్ పెరుగుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఎంపీ గారు ఇది వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటే అక్కడ కాదు, మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏజెన్సీ గ్రామాల్లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉంటే గిరిజనులు కూడా మంచి అభివృద్ధి చెందుతారనేటువంటి ఉద్దేశంతో మేము దీని ప్రాజెక్ట్ ఓకే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2-3 సార్లు అక్కడ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా కొంత అపోహతో భయభ్రాంతులు గురయ్యారు. కానీ మేము వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది కలిగించాం. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తే మనందరికి కూడా మంచి జరుగుద్ది అనేటువంటి ఒక మెసేజ్ని పాస్ చేయడం జరిగింది. ఈరోజు నేవీ అధికారులతో సమీక్ష కూడా చేశారు. దాదాపు క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. మొత్తం ఎంత భూమి సేకరిస్తున్నారు, ఎంతమంది నిర్వాసితులు అవ్వబోతున్నారు, వారికి పరిహారానికి సంబంధించిన పరిస్థితి ఏంటి? 1129 ఎకరాలు అక్కడ మేము ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరుగుతుంది. అక్కడ 37 కుటుంబాలకు మాత్రమే అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళకు కూడా ల్యాండ్ టు ల్యాండ్, అలాగే ఏదైతే నిర్వాసితులకు సంబంధించి ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కుటుంబానికి 6,38,000 రూపాయలు ఇచ్చేలాగా, ఒక్కొక్క 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేలాగా, అలాగే వారికి భూమికి బదులు భూమి ఇచ్చేలాగా, ఇలా అన్నీ కూడా ఎలివెన్స్ కల్పించిన తర్వాతే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరుగుతుంది. ఆ కాంపన్సేషన్ కూడా ఏదైతే ఇక్కడ నిర్వాసితులకు సంబంధించి ఏదైతే కాంపన్సేషన్ ఉందో ఆ కాంపన్సేషన్ కూడా వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీని మీద అపోహ చెందుతున్నారు. ఎవ్వరూ కూడా అపోహ చెంద అవసరం లేదు. ఇది కేవలం ఒక 33 ఎకరాలు మాత్రమే దీన్ని స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. మిగతాదంతా కూడా వాళ్ళ ప్రొటెక్షన్స్ కోసం, లేకపోతే అక్కడ లోపల స్కూల్ కట్టుకోవడానికి, లేకపోతే లోపల వైద్య సదుపాయం కల్పించుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్కి వాళ్ళకి హౌసెస్ నిర్మించుకోవడానికి తప్ప ఇది ఎక్కడా కూడా దీనివల్ల ఎవరు కూడా భయపడద్దు. అలాగే లోపల ఫుల్ సెక్యూరిటీగా దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఏదైతే నిర్వాసితులకి సంబంధించి ఏదైతే కాంపన్సేషన్ ఇస్తామంటున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా రూపాయి ఎక్కువ ఇచ్చే విధంగా మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏలూరు కలెక్టరేట్లో ఎంపీ గారు, మేము, కలెక్టర్ గారికి జేసీ గారి ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో వాళ్ళ నేవీ అధికారులు కూడా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా మేము క్లారిటీగా అడగడం జరిగింది. మీరు రేపు అక్కడ గిరిజన గూడాల్లో మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతకి ఏం చేస్తారు, అలాగే భూమికి బదులు భూమి ఇచ్చే వాళ్ళకి ఏం చేస్తారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మీరు ఏ విధంగా మాకు కోఆపరేషన్ చేస్తారని అడగడం జరిగింది. దానికి వారందరూ కూడా సానుకూలంగా చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మా గ్రామాల్లో ఉండేటువంటి గిరిజనులకి తెలియచేసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని అక్కడ నిర్మించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టు ప్రారంభం అవ్వచ్చు, నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉంది? అంటే 3-4 నెలలు ఈ గ్రామ సభలు నిర్వహించాలి, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, తర్వాత అక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఇల్లు నిర్మించాలి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా 4-5 నెలలు పడద్ది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేయడం. ఈ కార్యక్రమానికి సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన నారా లోకేష్ గారిని కూడా మేము ఇన్వైట్ చేసి అక్కడ
శంకుస్థాపన చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సార్, అది చూస్తాం కదా ఈరోజు జీలుగుమిల్లు ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ నేవీ డిపోకి సంబంధించి ఇది పూర్తిగా కూడా ఆయుధాలు భద్రపరుచుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి డిపో మాత్రమే. ఇటువంటి ఆయుధ తయారీ ఇక్కడ ఉండదు. ఎవరు భయాందోళనలు చెందవద్దు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామనేది కూడా ఈరోజు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో